హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అయితే బజ్జీల పిండి తీసుకోవాలి. అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇవి వచ్చేసి వాము అండి. 1 టీ స్పూన్ వాము తీసుకొని ఇలా చేతులతో ఇలా చేసి వేయాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఉండి లేనట్టు ఒక చిటికేడు అంటే చిటికేడు వంట సోడా వేసుకోవాలి. వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న పిండిలోకి 2 స్పూన్ల వేడి నూనె వేసుకోవాలండి. నూనె ఇందాక నేను కాగి పెట్టుకున్నాను అనమాట. 2 స్పూన్లు వేసాను. ఇది నూనె పొంగుతుంది కాబట్టి ఎక్కువగా కనిపించింది. ఇలా స్పూన్తోనే కలుపుకోవాలండి. నూనె కాలుతుంటుంది కదా, వేడి నూనె వేసాం కదా మనము. ఇలా స్పూన్తో కలుపుకొని ఏమి ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ముందుగా అయితే చూడండి, ఇప్పుడు ఉండలు ఏం లేవు కదా, చేత్తో ఒకసారి కలుపుకొని ఇందులోకి కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంత ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని అయితే కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ మిరపకాయ బజ్జీలకైతే నేను కాంబినేషన్ రాయలసీమ ఒగ్గాని అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఆ ఒగ్గాని చేసే వీడియో కూడా అప్లోడ్ చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోవాలండి. ఫైనల్గా పిండి అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇందులోకి కాస్త మనం ఇలా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా అని ఉప్పు కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా కారం తక్కువ ఉన్నాయి. వీటిని అయితే చివరిలో ఇలా తుంచుకోవాలండి. లేకపోతే నూనెలో వేసినప్పుడు పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి ఆల్రెడీ పేలిపోయింది. ఇంకోవైపు నూనె వేడి చేసుకోవడానికి పెట్టాను అన్నమాట. ఇటువైపు చూడండి, ఈ విధంగా పిండిలో ఒక్కొక్క మిరపకాయ ఇలా ముంచుకొని ఇలా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. మనకి అంటే మనం తీసుకున్న కడాయిని బట్టి ఎన్ని బజ్జీలు ఎన్ని పట్టిస్తాయో అన్నీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 వేస్తున్నాను. వీటిని 2 వైపులా తిప్పుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. అప్పుడే మనకు లోపల పిండి ఏమి లేకుండా బాగా బజ్జీలు ఉడుకుతాయన్నమాట. ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి బజ్జీలు అయితే. చూడండి, ఫైనల్గా అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయినాయి మనకి బజ్జీలు అయితే. ఈ బజ్జీలకు నేనైతే ఒగ్గాని చేశాను కదండి, ఆ వీడియో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. ఫుల్ వీడియో తయారీ విధానం అప్లోడ్ చేశాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.